హాయ్ అండి, బాగున్నారు అందరూ. నేను మీ నరేష్. మా తమ్ముడు పెళ్ళి ఉంది, దానివల్ల నేను వీడియోస్ పెట్టలేదని చెప్పా కదండి. మా తమ్ముడు పెళ్ళికి అయితే నేను వెళ్తున్నాను. అది ఇక్కడైతే కాదు, ఇంచుమించు 2:30 గంటలు ప్రయాణం అయితే ఉంది. అందుకని మేము వేకువనే పొద్దున్నే చీకటితో బయలుదేరటం వల్ల మీకు ఈ వీడియో అనేది తీసి చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది పొద్దున్నే మంచులో ప్రయాణం చేస్తున్నప్పుడు కనిపించే ఈ స్క్రీన్ అనమాట. ఇది మేమంతా పెళ్ళికైతే బయలుదేరి వెళ్తున్నాం. ఇక మధ్య మధ్యలో కూడా సీట్లు మధ్య మధ్యలో కూడా బస్సు ఎక్కే వాళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి మీకు బస్సు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. తర్వాత అయితే బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడక్కడ బస్సు వెళ్ళే రూట్లోనే అక్కడక్కడ బంధువులు ఎక్కడం అయితే జరిగింది. ఇక చుట్టూరు స్క్రీన్ చూస్తుంటే మాత్రం చక్కగా పొగ మంచుతో మొత్తం కప్పపడిపోయి చాలా చల్లగా కూల్గా అయితే ఉంది. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బస్సు అద్దాల మీద కూడా చెమ్మడాకు పట్టి వేసి లోపలికి వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇక ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్న ఆ సమయం మాత్రం చాలా చక్కని సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయిస్తున్నప్పుడు పొగమంచులో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూసే ఆ స్క్రీన్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. నేను చూడటమే కాదు, మీకు కూడా చూపించాలని, మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో అయితే తీశాను. ఇక ఇది ఇలా ఉంచక ఇక పొలాల మధ్యలో ఆ మంచు, మొత్తం పొగలాంటి మంచు, ఆ పొలాలపైన సూర్యుడు ఉదయించడం, ఈ స్క్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్ అయితే, ఇలాంటి లొకేషన్స్ మనకి సిటీలో అనేది చాలా తక్కువ, అరుదుగా అయితే కనబడతాయి. ఎప్పుడన్నా విలేజెస్కి పొద్దున్నే శీతాకాలంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి స్క్రీన్స్ అనేది మనకి కనపడటం అనేది జరుగుతుంది. ఇంకా ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో ఒక రకంగా క్లైమేట్ కొంతటి, ఎండాకాలంలో ఒక రకంగా క్లైమేట్ కొంతటి, శీతాకాలంలో మాత్రం చాలా చక్కటి క్లైమేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే పొగ మంచుతో మొత్తం కప్పపడిపోయి ఆకాశంలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న ఆ స్క్రీన్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేను ఉదయాన్నే వెళ్తున్న ఈ సమయంలో మీకు కూడా వీడియో తీసి చూపించాలని నేను ఈ వీడియో అయితే తీశానన్నమాట. ఈ పెళ్ళి వర్క్ మీద నేను ఉండటం వల్ల నేను మీకు వీడియోస్ అనేది పెడతాం జరగలేదు. ఇక ప్రయాణం అయిపోయినాక మొత్తం పెళ్ళికి అయితే వచ్చేసాం అన్నమాట. మేము, మా బంధువులు, ఇక అందరూ మేము పెళ్ళికైతే వచ్చేసాం. పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక భోజనాలు చేసి బయలుదేరాలి కాబట్టి భోజనం హాల్లోకి అయితే వచ్చేసాం అనమాట. ప్రజెంట్ అయితే ఖాళీ లేదు. ఇక చైర్లు పట్టుకొని వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నాం అనమాట.